ప్రమాదమని తెలిసి కూడా ఎస్ఎల్బీసీపై హెచ్చరికలను పెడచేయున పెట్టింది సర్కార్. 2020లోనే టన్నల్ ప్రాంతం డేంజర్ జోన్గా గుర్తించారు. సొరంగంలోని 13.9 కిలోమీటర్ల ప్రాంతంలో నేల బలహీనంగా ఉందని, దృఢత్వం లేదని అంబర్గ్టెక్ ఏజీ సంస్థ హెచ్చరించింది. అయినా 5 ఏళ్ల నాటి హెచ్చరికల్ని బేఖాతరు చేసిన రేవంత్ సర్కార్ నివేదికను తొక్కిపెట్టి సొరంగం పనులను కొనసాగించి 8 మంది కార్మికుల ప్రాణాలను బలిపెట్టింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం 8 మంది కార్మికుల ప్రాణాలను బలి తీసుకుందా అంటే అవునని సమాధానం వస్తోంది. 2020లో టన్నెల్లోని స్థితిగతులను సర్వే చేసే అంబర్గ్టెక్ ఏజీ అనే సంస్థ సిస్మిక్ అంచనా నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం టన్నెల్ ప్రారంభమయ్యే ప్రదేశం నుంచి సరిగ్గా 13.88 కిలోమీటర్లు 13.91 కిలోమీటర్ వద్ద ప్రమాదకర జోన్ ఉన్నట్లు గుర్తించింది. ఆ ప్రాంతంలోని రాళ్లలో దృఢత్వం తగ్గినట్టు తేల్చింది. దీంతో పాటు సదరు జోన్లలో నీటి ఊట ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేసింది. భూకంప తరంగాలను రాతి ద్రవ్య రాశిలోకి ప్రసారం చేయడం ద్వారా ప్రమాదాన్ని సంస్థ లెక్కించింది. అంబర్గ్టెక్ సంస్థ ప్రభుత్వానికి ముందే నివేదిక అందించినట్లు ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ సంస్థ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ధృవీకరించినట్టు తెలిసింది. కానీ పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరించినట్లు సమాచారం. సర్వే చేపట్టి నివేదిక తయారు చేసిన అంబర్గ్టెక్ సంస్థ సైతం ఆ డాటా కాన్ఫిడెన్షియల్ అంటూ సమాధానాన్ని దాటవేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం నివేదికను పనులు జరిగే ముందు కాంట్రాక్ట్ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. 2020లో ఎస్ఎల్బీసీ సొరంగంపై మరో నివేదికను జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సొరంగం తవ్వకం పేలవమైన పద్ధతిలో ప్రారంభమైనట్లు అందులో అభిప్రాయపడింది. సొరంగంలో ప్రమాదకర జోన్ ఉన్నట్లు కాంట్రాక్టు సంస్థ స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పనులు చేపడితే జరిగే నష్టాన్ని కూడా వివరించింది. అయినా ఆ నివేదికలోని అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. సమగ్ర అధ్యయనం చేయకుండానే ఆగమేఘాల మీద పనులను ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రమాదకర జోన్ వద్ద టీబీఎం మరమ్మతులు చేస్తుండగానే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత సైతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సరిగ్గా స్పందించకపోవడంతో ఇప్పటి వరకు 8 మంది ఆచూకీ దొరకలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కో రోజు ఒక్కో ప్రకటన చేయడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రమాదకర జోన్ వద్ద మట్టి పెళ్లలు పడుతున్నాయని, నీళ్లు కారుతున్నాయని కార్మికులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ ఒత్తిడితో సదరు సంస్థ పనులను కొనసాగించింది. ప్రమాదానికి ముందు రోజు సైతం నైట్ షిఫ్ట్ లో పనిచేసే కార్మికులు ప్రమాదం జరిగే అవకాశముందని కార్మికులకు సూచించారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదం జరిగిందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నివేదికలను ప్రభుత్వం బేఖాతరు చేస్తూ టన్నెల్ పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడంతో పాటు కార్మికుల కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది.